మత్స్యగంధి జన్మ గురించి చెప్పుకున్నాం కదా. తండ్రి ఉపరిచర వసువు, తల్లి అద్రికనే అప్సరస ఊర్వశి. వీళ్ళిద్దరికీ జన్మించింది ఈమె మత్స్యగంధి. చేప కడుపు నుంచి బయటికి వచ్చింది. విపరీతమైన చేప వాసన, ఒళ్ళంతా కూడా చేప వాసన. పెరిగి పెద్దదైంది. 18 సంవత్సరాలు అలాగా యవ్వనంతో మిలమిల్లాడుతూ మిసిమిసిలాడుతూ ఉంది. కానీ ఆవిడ శరీరం అంతా మాత్రం చేప వాసన. అప్పుడు ఆవిడ కానీ ఈ అమ్మాయికి ఏం పని చెప్పగలడు? ముద్దుగా ఉంది, ఇంట్లో పెంచుకున్నాడు దాసరాజు. అందుకని ఏమీ పని చెప్పలేక, అమ్మ చూడు మన వంశమే జాలరి వంశం కదా, పడవ నడుపుకోవడంలో తప్పు లేదు, నువ్వేం చేస్తావంటే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళవలసిన వాళ్ళని, అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళవలసిన వాళ్ళని కూడా నువ్వు పడవ తీసుకుని దాటిస్తూ ఉండు. కానీ ధర్మబద్ధంగా, ధర్మపరంగా. అంటే ఏమి డబ్బులు పుచ్చుకోకు, డబ్బులు పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కన్యవి, ఇప్పటికే సరదాగా ఒకసారి పడవ అటు తిప్పి అక్కడున్న వాళ్ళని ఇటువైపుకి, ఇటువైపున్న వాళ్ళని అటువైపు తిప్పు. అది నువ్వు ధర్మపరంగానే చెయ్యి. దానివల్ల నాకు వచ్చే డబ్బు నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు అని దాసరాజు చూడండి ఇక్కడ చాలా సంస్కారంగానే కనబడతాడు. చేప కడుపులో పుట్టిన పిల్లల్ని పెంచడమే కాకుండా వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించడమే కాకుండా తను నైతికంగా తను ఏ రకమైన ఇది సూచనలు ఇవ్వగలడో ఆ రకంగా సూచనలు ఇస్తూ అతను ఆ అమ్మాయిని పెంచాడు. సరే, మత్స్యగంధి పడవ నడుపుతూ ఉంటుంది. పరాశర మహర్షి మహా మేధావి, ఉత్తమ పురుషుడు. అలాంటి పరాశర మహర్షి కొంచెం దూరం నుంచి చూశాడు ఈ మత్స్యగంధిని. చూసి ఎందుకు అతనికి ఆ అమ్మాయి పట్ల అనురాగం కలిగింది, ప్రేమ కలిగింది. దగ్గరకు వచ్చి చూశాడు. చూస్తే మెలమెలలాడుతూ మిసిమితోటి యవ్వనంలో ఉంది. కొంచెం పైకి ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది అని ఒక రకంగా ఊహగా ఆలోచించాడు. అవును, ఈ అమ్మాయి పలాయ వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను చాలా వాంఛిస్తున్నాను, నువ్వు నా కోరిక తీర్చగలవా అని అడుగుతాడు. అంటే పరాశర మహర్షిని ఉబ్బి తబ్బిబ్బు చేసే అంత ఆనందం ఆవిడ దగ్గర ఉందన్నమాట. పరాశర మహర్షి అంతటి వాడిని ప్రలోభ పెట్టే లక్షణం ఈ అమ్మాయి దగ్గర ఉంది, మత్స్యగంధి దగ్గర. అంతగా అతను ఆమెను చూసి ఆలోచనలో పడ్డాడు. ఆవేశం కూడా ప్రవేశించింది అతనిలో. ఈ అమ్మాయిని ఏ విధంగా అయినా మనం పొందాలి, నేను ఈ అమ్మాయితో సంగమం చెయ్యాలి అని అనుకున్నాడు. వచ్చి ఇంకా మరి ముందు వెనక మాటలేమీ లేవు. అమ్మ నువ్వెవరు అంటే నేను ఇలాగ దాసరాజు కుమార్తెని, ధర్మంగా నేను పడవ నడుపుతున్నానని తనని తను పరిచయం చేసేసుకుంది ఈ అమ్మాయి మత్స్యగంధి. సరే, పరాశర మహర్షికి తనకు కూడా దివ్యజ్ఞానం వల్ల అర్థమైంది ఈ అమ్మాయి ఎవరు అన్నది. అప్పుడు ఆమెతో స్పష్టంగా, సూచనగా కాకుండా స్పష్టంగా చెప్తాడు, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నాకు కావాలి, మన ఇద్దరం సంగమం అవుదాం అని చెప్తాడు. ఈ విషయాలన్నిటికీ కొంచెం మత్స్యగంధి దూరంగా ఉంది కదా, కొంచెం కంగారు పడిపోయింది. అయ్య బాబోయ్, మునివర్యుడు ఈయన చూస్తే పెద్ద మునీశ్వరులా కనబడుతున్నాడు, గబుక్కుని నాకు తోచక నేను అయ్య బాబోయ్ వద్దండి అని అన్నాననుకో, ఆయన నాకు ఏం శాపం ఇస్తాడో అని భయపడిపోయింది. భయపడిపోయి తన తెలివితేటలంతా ఉపయోగించి, స్వామి మీరేమో మునీశ్వరులు, నేను చూస్తే ఒళ్ళంతా చేపవాసతో ఉన్న మత్స్యగంధిని, మీకు నాకు పొత్తు ఎక్కడ కుదురుతుంది, మీరు చూస్తేనేమో పెద్ద కుటుంబం, యోగీశ్వరులు, నాతో ఎందుకండి అంటుంది. అప్పుడు పరాశర మహర్షి చెప్తాడు, నీకు అభ్యంతరం ఒక్క చేపల వాసన గురించే కదా, నీ శరీరం అంతా చేపల వాసన గురించే కదా, నేను తప్పకుండా ఆ చేపల వాసనని దూరం చేస్తాను, నీ ఒళ్ళంతా సుగంధం వ్యాపించేటట్టుగా నేను చేస్తాను. ఇంకా చెప్పు మరి అంటే, అదేమిటండి, నేనేమో దాసరాజు నన్ను ప్రేమగా పెంచుకుంటున్నాడు, కూతురుతో సమానంగా, నాకు ఏ లోటు రాకుండా చూస్తున్నాడు, ఇప్పుడు గబుక్కున మీతో నేను సంసారం చేసి నా కన్యత్వాన్ని కోల్పోతే
దాసరాజులు మా తండ్రి మొహం ఎలా చూడమంటారు అని తన సమస్యను మళ్ళీ అతని మీద పెట్టింది. నిజమే కదా, ఒక కన్య ఆలోచించవలసిన రీతిగానే ఆలోచిస్తోంది. తండ్రికి గౌరవాన్ని ఇచ్చింది, నన్ను ఏమీ చూడకుండా పెంచాడు, ఇవాళ ఇక్కడికి వచ్చి నేను నా కన్యాత్వం కోల్పోతే నేను ఆయన మొహం ఎలా చూడగలను అని ప్రశ్నిస్తుంది. సరే, పరాశర మహర్షి అంటాడు, నాతో సంగమించడం వల్ల నువ్వు నీ కన్యాత్వాన్ని కోల్పోని వరం నీకు ఇస్తాను అంటాడు. 2 వరాలు ఇచ్చాడు. నీకు నీ ఒళ్ళంతా సుగంధం వ్యాపించేటట్టు, ఆ సుగంధం ఎక్కడా పక్క వాళ్ళకి కాదు, యోజనాల దూరంట. యోజనాలకి లెక్క వేసుకోండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో, ఆ యోజన దూరం అంతా, యోజనాలంత దూరం నీ యొక్క సుగంధం వ్యాపించేటట్టుగా నీకు వరం ఇస్తాను. నాతో సంగమించడం వల్ల నువ్వు చెప్పినవి 2 సామాన్యమైన విషయాలేను, ఒక కన్య కోరుకునే విషయాలు ఇవి. అందుకే నీకొమోను కన్యాత్వం పోని వరం ఇస్తాను. యోజన గంధి కన్యాత్వం పోని విషయం. సరే, ఇవి 2 నేను ఇస్తాను, నీకు సంతోషమేనా అంటాడు. సరే, మరి యవ్వనంలో ఉంది కదా, ఆమె కూడా అతనితోటి సంగమాన్ని ఆకాంక్షించింది. పడవలో తీసుకుని వెళ్తారు. సరే, పరాశర మహర్షి ఆమె ఇద్దరు పడవలో ప్రయాణం చేస్తారు. కొంచెం దూరం పెడితే అమ్మకి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. స్వామి, మీరేమోను సంగమిస్తానంటున్నారు, మనం చూస్తే పట్టపగలు ఇంత వెలుతురుంది, ఇంత పట్టపగలు మన్నెవరు చూడరా, తప్పు కదా ఇది అని మళ్ళీ తన బుద్ధి విచక్షణతోటి మళ్ళీ ప్రశ్నిస్తే నిజమే కదా, ఒక శృంగార భావాలతో ఉన్న సంగమాన్ని ఎవరు చూడాలనుకోరు, అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్. అలాంటప్పుడు పరాశర మహర్షి కూడా ఆ అమ్మాయి వేసే ప్రశ్నలన్నిటికీ, ఆ అమ్మాయి ఆలోచనలన్నిటికీ కూడా తను ఒప్పుకుని సిద్ధమై మొత్తం మంచుతో పేర్చేసేట. మంచు మేఘాలు, ఆకాశం నిండా మంచు మేఘాలు, చీకటి అయిపోయింది. ఆ మేఘాలతోటి మొత్తం ఆకాశం అంతా చీకటైపోయింది. వీళ్ళిద్దరూ సంగమించటాన్ని ఎవరు చూడలేరు. అలాగే పడవలో వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా, పరాశర మహర్షికి చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆమె. ఎవరు? మత్స్యగంధి. ఇప్పుడు మనం మత్స్యగంధి అనకూడదు ఇంకా ఆమె. ఎందుకని? ఆవిడ యోజన గంధి అయిపోయింది. మత్స్యగంధిని యోజన గంధిగా తీర్చిదిద్దినవాడు పరాశర మహర్షి. సరే, కన్యాత్వం ఆవిడది పోలేదు. ఎందుకంటే పరాశర మహర్షితో ఆవిడ పెళ్లి చేసుకుని నిజంగా రోజు కాపురం చేయలా. ఇది ఒక్కరోజుకి మాత్రమే జరిగిన విషయం. మహాత్ములు చాలా విషయాలు ఆలోచిస్తారు. మన బుద్ధి చిన్నది కాబట్టి మనం వాటినన్నిటినీ వెటకారంగా మనం తీసేస్తూ ఉంటాం. ఆ రకంగా రోజు సంసారం చేయబడిన కేవలం ఒకే ఒక పర్యాయం కదా కలిసింది, అందుకే కన్యాత్వమేమి నీకు పోదమ్మా అని చెప్పాడు. సో ఈ 2 విషయాలతోటి ఆమె చాలా సంతోషం చెందింది. తర్వాత ఆయనకి చాలా సుఖాన్ని ఇచ్చింది. ఇక్కడ సమస్య ఏమీ కాదు. ఆవిడ వెంటనే సజ్జోగర్భంతో కుమారుణ్ణి పొందింది. సజ్జోగర్భం అంటే ఇలా మామూలుగా 9 మాసాలు మొయ్యడం, పసిపిల్లని కనడం, వాళ్ళని పెంచడం, ఇది కాదు. సజ్జోగర్భం అంటే ఏ గర్భం లేకుండానే పిల్లాడు తనంతట తను కంటాడు. ఎవరు వచ్చారు? వ్యాస మహర్షి వచ్చారు. అంతటి వ్యాస మహర్షి ఈ చేపల పిల్ల కడుపున వచ్చాడు అక్కడికి. అంటే మత్స్యగంధి అయిపోయింది, యోజన గంధి అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు సత్యవతి. యోజన గంధి అని ఎవరు పిలవరు కదా, ఊరికే రూపం దాల్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? మత్స్యగంధే సత్యవతి కింద అయ్యింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ సత్యవతి. చూస్తే ఏమైంది? పడవలోను నవయవ్వనంలో ఉన్న వ్యాస మహర్షి కమండలాలు ధరించి చేతులు పట్టుకుని వస్తాడు. వచ్చి తల్లికి నమస్కరిస్తాడు. అమ్మా, నేను నీ పుత్రుణ్ణి, నీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తలుచుకో, నన్ను పిలవక్కర్లేదు. తలుచుకున్నంత మాత్రాన్ని నీ కళ్ళ ముందర ప్రత్యక్షమయ్యి నీ కోరిక నేను తీరుస్తాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నానని నువ్వు బాధపడకు అని చెప్పేసి చెప్తాడు. ఈ పిల్లాడు రాకముందరే పరాశర మహర్షి నిష్క్రమించాడు.
పరాశర మహర్షికి సంతానం ఈ వ్యాస మహర్షి. పరాశర మహర్షి ఆలోచన అంతే, ఒక ఉత్తమ పుత్రుడికి జీవనాన్ని ఇవ్వడం మాత్రమే ఆయన ఉద్దేశం. అంతేకాని ఈవిడితో సంసారం చేస్తూ రోజు ఉండాలన్న కోరిక ఆయనకేమీ లేదు. ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. అక్కడి నుంచి కాదు, మొత్తం మీద సత్యవతితోటి ఈ పరాశర మహర్షి మళ్ళీ ఎక్కడా కనబడడు. సరే, సత్యవతి ఉంది, తను ఆశ్చర్యపోతుంది. మరి కానీ ఏమిటంటే, మరి వాస్తవాలు ఎదుర్కొనగా ఉన్నాయి కదా. వ్యాస మహర్షి చెప్పినప్పుడు, అలాగే నాన్న, నేను తలుచుకున్నప్పుడు రా, నాకు ఇదంతా భ్రమగా, ఏదో భయంగాను భ్రమగాను అనిపిస్తోంది. కానీ నువ్వు ఇంత కుమారుడు వచ్చి నాకు ఇంకేం పర్వాలేదమ్మా, నువ్వు తలుచుకుంటేనే వస్తాను అని చెప్పినప్పుడు నాకు కొంచెం ధైర్యంగానే ఉంది. అలాగే నేను పెడతాను అని చెప్పేసి జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పేసేస్తుంది. వ్యాస మహర్షి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సత్యవతి మాత్రం మళ్ళీ మామూలుగా పడవ నడుపుకుంటూ ఉంటుంది. అటు నుంచి వ్యక్తులని ఇటువైపు నుంచి అటువైపు. తండ్రి దాశరాజు గర్భం ధరించింది, ఆ విషయం ఎవరికీ తెలియదు. కుమారుడు పుట్టాడు, ఎవరికీ తెలియదు. కుమారుడు వెళ్ళిపోయాడు, గర్భాన్ని ఇచ్చిన పరాశర మహర్షి వెళ్ళిపోయాడు, ఎవరూ లేరు. మామూలుగా ఉంది, సామాన్యంగా ఉంది. సత్యవతి వెళ్ళి తండ్రిని చూసింది, తండ్రికి చెప్పలేదు. మామూలుగా రోజులు గడిచిపోతూ పడవ నుంచి అటు ఇటు. ఈ లోపల శంతన మహారాజు, శంతన మహారాజు ఎవరని చెప్పుకున్నాం మనం? గంగాదేవికి భర్త. ఆ శంతన మహారాజు దగ్గర ఉన్నది ఎవరు? యవ్వనంలో ఉన్న కుమారుడు దేవవ్రతుడు, అతను ఉన్నాడు. కొడుకుతో చాలా సంతోషంగా సరదాగా ఉంటున్నాడు. తొందరగా మనం ఇతనికి యువరాజుని చేసి పెళ్లి చేసేద్దాం అన్న ఆలోచనలతోటే అతను ఉన్నాడు. అలాగ వ్యవహరిస్తూ ఒకసారి ఈ నది ఒడ్డును తిరుగుతూ ఈ నది నుంచి అటు ఇటు దాటిస్తున్న ఈ సత్యవతిని చూస్తాడు. సత్యవతితో మోహంలో పడిపోతాడు ఇతను. నువ్వెవరమ్మా అంటాడు. ఈయన దాశరాజ కుమార్తె, నేను దాశరాజ కుమార్తెనే. పడవ అటు ఇటు నడుపుతూ ధర్మంగా ఊరికే ఏమి డబ్బులేమి తీసుకోను, నడుపుతూ ఉంటాను అని చెప్తుంది. అప్పుడు శంతన మహారాజు ఈవిడ వైపు చూసి ప్రలోభానికి లొంగిపోయాడు. ఈవిడిని పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది అతనికి. అంతకు ముందర 8 మంది వసువులు పుట్టారు, మర్చిపోకూడదు అది. మనం 7 వసువులు నీళ్ళలో పడేశాక 8వ వసువు మహత్తరమైన తేజస్సుతోటి అక్కడ దేవవ్రతుడు ఉన్నాడు. అనేక యుద్ధాలు చేయగలిగినవాడు, పరాక్రమవంతుడు, రాజ్యాన్ని నిలబెట్టగలిగినవాడు. అలాంటి కుమారుడు ఉండగా శంతన మహారాజు తిరిగి ప్రేమలో పడ్డాడు. సత్యవతిని పెళ్లి చేసుకోవాలని అతనికి చాలా కోరిక. ఆ కోరికని అతను తట్టుకోలేకపోయాడు. రోజు వస్తున్నాడు నది ఒడ్డుకి, ఈ అమ్మాయిని చూస్తున్నాడు, మళ్ళీ వెడుతున్నాడు. అతనికి చూసిన కొద్దీ ఆమె కావాలన్న కాంక్ష రోజు రోజుకి పెరిగిపోతుంది. వస్తున్నాడు వెడుతున్నాడు రోజు వచ్చి. మంచి చెడ్డలు అతని మనసులోనే అతనికి ఇదవుతున్నాయి. ఇప్పుడు ఈ వయసులో నాకు అవసరమా అని ఒక క్షణం అనిపిస్తుంది. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనని ఒక క్షణం అనిపిస్తుంది. ఇలాగ తర్జన భర్జనలు ఆడుతూ వస్తూ అతను చాలా మనసులో మానసికంగా అతను చాలా కుంగిపోయాడు. కుంగిపోయి కొంచెం పరాధ్యాన్నంగా ఉండడం మొదలుపెట్టాడు. అతని వెనకాల వచ్చే మంత్రులు వీళ్ళందరూ కూడా ఇదంతా గమనిస్తున్నారు. ఒకసారి దేవవ్రతుడు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతాడు, నాన్నగారు, ఈ మధ్య మీరు ఎందుకో అన్నిటి మీద శ్రద్ధ పెట్టడం లేదు, మీ దృష్టి ఆలోచనలు ఎక్కడో ఉంటున్నాయి, ఏమిటి విషయం చెప్పండి నాకు, నేను మీకేమైనా కోరిక ఉంటే నేను తీరుస్తానంట. అబ్బాయి అదేం లేదు, ఊరికే ఇలాగే ఉంటున్నాను అంటాడు. సరే వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు అలా జరిగాక దేవవ్రతుడికి ఎందుకో నమ్మకం కలగలేదు. తండ్రి నిజం చెప్పాడన్న నమ్మకం కలక్క అతని వెనకాల వెళ్ళి ఆ మంత్రులను అందరినీ అడిగాడు, ఈయన రోజు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన మనసులో ఉన్న కోరిక ఏమిటి, ఎందుకు అలా చిక్కి శల్యం అయిపోతున్నాడు అని చెప్పేసి ఆ వెనకాల వెళ్ళి మంత్రులను అందరినీ సేవకులను అడుగుతాడు. అప్పుడు మంత్రివర్యుడు అంటాడు,
ఏం చెప్పమంటారు మహారాజా, మీ తండ్రి గారు రోజు ఆ నదీ తీరానికి వెళుతున్నారు, ఆ అమ్మాయిని చూస్తున్నారు, అప్పుడప్పుడు పలకరిస్తున్నారు, ఆమెతోటి ఉండాలన్న కాంక్ష ఉందేమో తెలియదు ఆయనకి, మళ్ళీ వచ్చేస్తున్నారు, ఇది మాత్రం రోజు జరుగుతోంది అని చెప్పేసి చెప్తాడు. ఆహా అలాగా అని చెప్పేసి తండ్రిని అడుగుతాడు. అడిగితే తండ్రి ఏమంటాడంటే చూసారా, చాలా విచిత్రమైన జీవితం అందరిది అంతే, ఒక్కొక్క విచిత్రం. పూర్తి యవ్వనంలో ఉన్న దేవవ్రతుతోటి శంతనుడు చెప్పిన విషయం ఏమిటో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.